నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది? ఏమీ తప్పులేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి. ఒక పబ్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది. షూ లేకుండా లోపలికి రానీడు. కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానీడు. నేనేమన్నాను? మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే, ఏదోటి కట్టుకోవాలే అనే జ్ఞానం అమ్మకు వచ్చిందో నాన్నకు వచ్చిందో తెలీదు, వచ్చింది. అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం, బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది. మంచివి వేసుకోమంటాం తప్ప అండి? కాదు, ఇదేం సిస్టము, ఆ సిస్టమ్కే పోతామన్నోళ్ళు పోవచ్చు. ఎవరూ తప్పేం లేదు. ఎవరిష్టాలు వాళ్ళయి, ఎవరిష్టాలు వాళ్ళయి. ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా. ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టిఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు. చట్టం నాకు తెలుసు, కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను. భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు. ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్, ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్. చాలామంది పెద్దవాళ్ళు, మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు. వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మ, నేనెవరిని చెప్పటాకి. అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప, ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి? పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి? ఇది తప్పు, ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా? ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను. రేపొద్దున మన తెలుగు యాంకర్లు కానీ, మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు. మన సుమా గారు కానీ, ఝాన్సీ గారు కానీ, ఉదయభాను గారు కానీ, పిల్లలు కానీ, కొత్త పిల్లలు కొంచెం యంగ్ బ్యాచ్లో కొంచెం అందంగా గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు. దానికి నెటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు. ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి. మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. నేనెవరిని హక్కుల్ని హరించడానికి? నేను ఎవరిని అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి. బలైంది ఎవరు? ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు? నాకేంటమ్మా, నాకేంటి అనసూయ గారు, మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? నేను అన్నాను, అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ మన హీరోయిన్లు, ఎగ్జాక్ట్ వర్డ్స్, హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడమ్మా, మనకి ఎందుకు ఈ దరిద్రం బయట, వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం కదా, మనం కొత్తగా చూపించేది ఏదైనా తర్వాత ఒక పదం వాడాను, విచ్ ఈస్ రెడిక్యులస్. నాకు వాడకూడదు ఆ పదం. నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలీదు. నేనా ఈ పదం వాడింది అని. ఓకే, నేను మనిషినే, నాకు కర్మలు ఉంటాయి, పొరపాటు జరిగింది. నా బాధ అంతా ఏంటంటే, నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్. వాళ్ళు నన్ను కన్సోల్ చేస్తున్నారు, వెళ్ళండి అని అంటున్నారు. అంటే ఎవరికో అయిందని కాదు, శివాజీ ఇలా మాట్లాడ్డే అని ఆ వైఫ్ని ఎవరన్నా అడుగుతారేమో అనే బాధ తప్ప
నేను దేనికి భయపడేవాడిని కాదండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా అమ్మ నన్ను క్షమించండి, నా వల్ల ఈ 2 పదాలు దొర్లినాయి అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు. పర్వాలేదండి, మేము పట్టడానికి ఉన్నాం, పడతాం. సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని? ఇంకొక పదం, ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛ మగాడిచ్చాడనే అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి. నేను అన్న ఉద్దేశం ఏంటంటే, స్వేచ్ఛ ఎందుకు కోల్పోవాలంటే, ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అబ్యూజ్కి గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు. అప్పటిదాకా హాయిగా తిరిగిన పిల్ల వీళ్ళ ప్రేమలో, వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది. అది దాని అర్థం. మీరందరూ పెద్దవాళ్ళమ్మా, ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో మీ అందరికీ వందనాలు. మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు. ఇది శివాజీ ఎందుకు, ఇంకా ఇంతకుముందు చాలా జరిగినాయి కదా. వాళ్ళని అడగరే? నేను చెప్పింది ఏంటి? మనకెందుకమ్మా? సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వేళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి. ఆడపిల్లల రేపులు జరిగినా, లేదంటే తాగి పిల్లలు మాబ్ దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి, ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా? విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా, నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ. ఆ 2 పదాలు. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు. చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను. నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు. నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని కేరళలో గర్ల్స్, మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు, ఫుల్గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా. మీన్ వైల్ a lot of times girls are abused by their own family members, by their own relatives. Appudu em cheyali? One of my most favorite actresses, Soundarya Gari photos were recently morphed using AI. Basically, it proves the point that a woman can be dead. It doesn't matter. Even ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్నా, ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి they will morph. People are like that. We are not the ones saying yes all men. Men are saying yes all men. ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే, ఆడవాళ్ళు మగాళ్ళని రెచ్చగొడితే, ట్రిగర్ చేస్తే, ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు. సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ yes all men and men are dangerous. So as survivors, some of us have been molested. I have been molested. I was molested when I was fully clothed with chunni also. Okay, so clothes don't matter. These people are the problem. Rape apologists are the problem. That's why India's rape culture is a problem. సౌందర్య గారి ఫోటో కింద ఒక కామెంట్ ఎలా ఉంటుందంటే, ఆవిడ డెడ్ బాడీని ఐ విల్ ఈట్ ఇట్. నేను కంప్లీట్గా ఎడిట్ చేసి రిడాక్ట్ చేసి చెప్తున్నా, దీనికన్నా చాలా వల్గర్గా ఘోరంగా ఉండిందనమాట ఆ కామెంట్. I can't share more than that. So this is the truth about
people here and their mindsets. రీసెంట్ టైమ్స్లో చాలామంది కేసెస్ వస్తున్నాయి వేర్ బాయ్స్ ఆర్ బీయింగ్ గ్యాంగ్ రేప్డ్ బై మెన్. సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను. బికాజ్ ఈ సమాజంలో మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్. Blaming clothes for sexual abuse and sexual harassment and sexual assault on any gender is called a rape apologist mindset. So ఈ rape apologist mindset ని కామన్ చేసి ఇదే మన కల్చర్, ఇదే మన ప్రకృతి, ఇదే మన సమాజం, ఇదే మన భారతీయ సంస్కారం అని వాగుతున్నటువంటి మనుషులు, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ కాల్డ్ అ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్. రేప్ జరగటానికి రీజన్స్ వెతికి దే ఆర్ బ్లేమింగ్ సర్వైవర్స్ అండ్ విక్టిమ్స్ ఫర్ జస్ట్ existing. Please call this out. Please stop it. This is wrong. Because when I done the dance, I was just a kid who was 18, 19 who would just dance and think, என்னோட அம்மா அப்பா என்ன எப்படி பாப்பாங்களோ அப்படிதானே உலகம்னு பார்க்கணும். But once you people start to sexualize your body, that's when you feel that no, my mom and dad don't look at me this way. Why is the society putting other people down because of what they're comfortable wearing? I don't think that is right. ఒక హీరోయిన్ యాక్ట్రెస్ వేసుకున్నటువంటి బట్టల్ని బట్టి అబ్యూస్ చేయడానికి, గ్రాప్ చేయడానికి, మొలెస్ట్ చేయడానికి, హ్యారెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ట్రిగర్ అయి రెడీగా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా కుడ్ బీ అంటే వీళ్ళే సొసైటీ. వీళ్ళని చూసే మేమందరం కొంచెం ఇది డేంజర్, మనమే కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు కదా. సో వీళ్ళందరూ ఎవరికో తండ్రి, తమ్ముడు, తాత, చిన్నాన్న, పెద్దనాన్న, కజిన్ బ్రదర్, హస్బెండ్, బ్రదర్ ఇన్ లా, బావ, బామర్ది, ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు కదా. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, వీళ్ళకి మాత్రం సంస్కారాన్ని నేర్పించలేదా? ఒక అమ్మాయి పబ్లిక్ స్పేస్లో ఉంటే, ఆవిడ ఒక ప్రొఫెషనల్గా పనిచేస్తుంటే, అయితే ఇప్పుడు ఒలింపిక్ లెవెల్లో స్విమ్ సూట్స్ వేసుకొని ఒక ఫీమేల్ స్విమ్మర్ వెళ్ళి మెడల్ కొడితే ఎందుకు స్విమ్ సూట్ వేసుకొని అని చెప్తారా? అర్థం కావట్లేదు. ద ఓన్లీ కాజ్ ఫర్ రేప్ ఇస్ ద రేపిస్ట్. ద ఓన్లీ కాజ్ ఫర్ అబ్యూస్ ఇస్ ద అబ్యూసర్. ద ఓన్లీ కాజ్ ఫర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఇస్ ద చైల్డ్ సెక్స్ అఫెండర్.